హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో క్యాప్సికమ్ కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం క్యాప్సికమ్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్‌ని కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు పూర్తిగా వేగాక తీసి ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. అదే కడాయిలో ఒక స్పూన్ జీలకర్రను వేసి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న జీలకర్రను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం పోపు వేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసి, ఒక పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ కలర్ షేడ్ అయ్యాక కొద్దిగా పసుపు వేసి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్‌ని ఇందులో వేసి అంతా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి మగ్గేలోపు మనం ఇందులో వేయడం కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా వేయించుకున్న పల్లీలను, జీలకర్రను మిక్సీ జార్‌లో వేసి అందులో 2 టీ స్పూన్స్ అంత కొబ్బరి కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలా రుబ్బుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని క్యాప్సికమ్‌ని మధ్యలో కలుపుకొని ఉడికించుకోవాలి. క్యాప్సికమ్ మొత్తం మగ్గాక ఇందులో కొద్దిగా కారాన్ని వేసి కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి. మగ్గాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసి అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా కలుపుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందులో వేయించిన ధనియాల పొడిని, కొద్దిగా గరం మసాలాను వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్‌లోకి కానీ చాలా బాగుంటుంది.